ఆల్రెడీ తెచ్చిన అప్పుకి ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడం, వడ్డీలు కట్టడం, వీటన్నిటికి కలిపి 13,500 కోట్లు ఏమవుతుంది మీకు? 3,000 కోట్లు అంతేనా? కరెక్టేనా లెక్క? డెఫిసిట్ ఉంది. దీనికే డెఫిసిట్ ఉంటే మరి ప్లాన్ బడ్జెట్ మాట ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పరిస్థితి ఏంటి? దానికి ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ? ఎట్లా ప్లాన్ చేస్తున్నారు దీన్ని? ఒకటి వెంకటకృష్ణ గారు ఇందాక మేము చెప్పినట్టుగా కొంచెం అంచనాలు అయితే తప్పినాయి. అంటే వాళ్ళు ఈ స్థాయిలో నాశనం చేశారు, డిస్ట్రక్షన్ చేశారు అన్నదాన్ని మేము కొంచెం అంచనా వేయలేకపోయినాం. అదైతే ఒప్పుకుంటాను. అయితే అంచనాలు వేయలేకపోయాం కాబట్టి, ఆ రోజు హామీలు ఇచ్చాము కాబట్టి, ఈరోజు మేము అంచనాలు తప్పినాయి కాబట్టి, మేము అనుకున్న దానికంటే ఎక్కువ వీళ్ళు చేశారు కాబట్టి ఈరోజు మేము వెనక్కి తగ్గుతాము అని అయితే అడగదలుచుకోలేదు ప్రజలు. అడగం కూడా, చేస్తాం కూడా. అడిగితే వాళ్ళకి మీకు తేడా ఉంది. రెండోది వచ్చేసరికి వైసీపీ వాళ్ళు ఎమ్మడబడతారు. మమ్మల్ని అప్పులు చేశారన్నారు కదా, మీరు ఇప్పుడు ఆల్రెడీ 9,000 కోట్లు వచ్చిన 40 రోజుల్లో చేశారు కదా అన్నారు. నేను ఒకటే చెప్తున్నా, అది వైసీపీ వాళ్ళ మాటలు నమ్మే వాళ్ళకి కావచ్చు, వైసీపీ వాళ్ళకి కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ రోజు వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా అప్పుల గురించి ఎందుకు మాట్లాడామంటే పరిధికి మించి తెచ్చారు కాబట్టి మాట్లాడాము. అవసరం శక్తికి మించి. రెండోది ఆస్తులను అడ్డగోలుగా ఆస్తులను తాకట్టు పెట్టి తెచ్చారు కాబట్టి మాట్లాడాము. రాజ్యాంగ ఆర్టికల్ 266 రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తూ తెచ్చారు కాబట్టి మాట్లాడాము. నెక్స్ట్ 25 సంవత్సరాలకు వచ్చే లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి తెచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాం. ఆ నేపథ్యంలో మాట్లాడాను తప్పితే నీకు ఆర్టికల్ 293 కింద లెజిటిమేట్గా నీకు కేంద్ర ప్రభుత్వం FRBM యాక్ట్ ద్వారా ఆర్టికల్ 293 కింద అండ్ రెడ్ విత్ FRBM యాక్ట్ ద్వారా లెజిటిమేట్గా నువ్వు తెచ్చుకోవాల్సినంత విత్ ఇన్ ద లిమిట్స్లో తెచ్చుకుంటే ఎవరు మాట్లాడం. ఎందుకు ఎప్పుడు కూడా రాని డిస్కషన్స్ ఒక వైసీపీ గవర్నమెంట్లో వచ్చిన అప్పులని ఎన్ని పరిధులు దాటారు కాబట్టి ఈరోజు టీడీపీ గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం FRBM లిమిట్స్ అనేది ఫిక్స్ చేస్తుంది. ఈ సంవత్సరానికి ఇంత వస్తుందని. మీరు చూడండి, సంవత్సరం అయిపోయిన తర్వాత, రేపు మార్చి అయిపోయిన తర్వాత చూడండి, ఈ వైసీపీ గవర్నమెంట్ ఎన్నికల ఆ టైంలోనే మే 13వ తేదీలో వెంకటకృష్ణ గారు 15,000 కోట్ల రూపాయలు తెచ్చి పడేశారు. ఎక్కడ పోయిందో తెలియదు. 43 రోజుల్లోనే 15,000 కోట్లు వాడి పడేశారు ఉన్న లిమిట్స్లో. ఈరోజు మమ్మల్ని అంటారు 45 రోజుల్లో 9,000 కోట్లు తెచ్చారని. అది కాకుండా మళ్ళీ మైనింగ్ డిపార్ట్మెంట్ని తాకట్టు పెట్టి ఒక 7,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అందుకు మేము మాట్లాడాము అప్పులని మీది. మాది రేపు మార్చి అవుతుంది, 2025 మార్చికి వస్తుంది చూడండి. అదేవిధంగా కార్పొరేషన్స్ కింద కూడా నీకు లిమిట్స్ ఉంటాయి, ఇంత తెచ్చుకోవచ్చు అని. రెవెన్యూలో ఇంతకుముందు 90% ఉండే, దాన్ని 180%కి వీళ్ళే వైసీపీ గవర్నమెంటే అమెండ్ చేశారు యాక్ట్ ఉందని. ఇలా ఏదన్నా రాజ్యాంగ ఉల్లంఘన జరిపో లేదా చట్టాన్ని దాటో లిమిట్స్కి మించి దాటో తెస్తే అప్పుడు మీరు మాట్లాడండి. చట్ట పరిధిలో కేంద్ర ప్రభుత్వం అలౌ చేస్తున్న మేర తెచ్చుకుంటే దాని గురించి మీరు ఎట్లా మాట్లాడతారు? అది ఒకటి మేము తెచ్చుకున్న అప్పుల గురించి. రెండోది వచ్చేసరికి మీరు విపరీతంగా డిస్ట్రక్షన్ చేసి ఈరోజు దాదాపు 60,000 ప్రజలు కూడా